పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన మరో నూతన దినమును బట్టి, తరుణమును బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన చివరి భాగము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఎంత మంచి వాగ్దానం కదండి. ఈ వాగ్దానము మోషే మృతి పొందిన తర్వాత యెహోషువకు దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి వాగ్దానము. యెహోషువ మోషేను బాగా అబ్జర్వ్ చేశాడు, ఆయన వెంట ఉన్నాడు. మరి ఆయన అనుభవించిన ప్రతి అనుభవంలో ఆయనతో పాటు నడిచాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎటువంటి ప్రజలో, ఎటువంటి సణిగేటటువంటి ప్రజలు, కంప్లైంట్స్ చేసేటటువంటి ప్రజలు, వారిని బాగా చూచి ఇప్పుడు మోషే లేకుండా ఒంటరిగా వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళాలి అంటే ఒకలాంటి నర్వస్నెస్తో నిండి ఉన్నప్పుడు ప్రభు అతన్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. కొంత స్థలమును అనలేదు, ఒక పర్టిక్యులర్ ప్లేస్ అని అనలేదు, కానీ ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అని ఆ స్థలాన్ని ఓన్ చేసుకున్న దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీతో నాతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ ఉన్న స్థలాన్ని, నీ దేశాన్ని యేసు ప్రభు నీ కొరకు ఇచ్చుచూ ఉన్నాడు. నీకు స్వంతంగా ఇచ్చుచున్నాడు. అంటే ఆ రక్షణ భారమంతా, ఆ బాధ్యత అంతా నీ మీద పెడుతూ ఉన్నాడు, నమ్మకంతో పెడుతూ ఉన్నాడు. మరి ఆ బాధ్యతను నెరవేరుతానా? పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు. నేను అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మాకు ఇస్తానన్నావు ప్రభా. మా దేశాన్ని నీ రక్తంతో కడుగుతానన్నావు ప్రభా. నాయన ఈ దేశాన్ని నీ కొరకు మేము ప్రభా సంపాదించుటలో నాయన నీ శక్తి సాధనాలుగా మమ్మల్ని వాడుకొని మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.